నియమాలు లేనప్పుడు నిరుత్సాహం వస్తుంది, విజయం రాదు గనక. నియమాలు లేనప్పుడు అపజయం వస్తుంది. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని కూడా ఆయన అనుకున్నటువంటి విధానంలోనే నువ్వు వాడాలి. నువ్వు నీ ఉద్దేశాన్ని నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో నీ యొక్క సామర్థ్యతను నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు దేనినైనా త్యాగం చేయడానికి, దేనినైనా మార్చుకోవడానికి, దేనినైనా చక్కదిద్దుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. యు నీడ్ టు బి. నువ్వు దేన్నైతే విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు ఏ రీతిగా నీ జీవితం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటున్నావు, దేవుడు నీ యొక్క జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశం నెరవేర్చబడాలంటే, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి సామర్థ్యత నెరవేర్చబడాలంటే నియమాలు చాలా ప్రాముఖ్యం. వాటికి అగెన్స్ట్గా వెళ్ళలేము. వాటిని పాటిస్తూ దేవుడు మన జీవితంలో ఏదైతే దాచిపెట్టాడో దాన్ని మనము నెరవేరుద్దాం. పాస్టర్ గారు, నేను చాలా తెలివైనటువంటి వాడిని, నాకు షార్ట్ కట్లు తెలుసు, ఐ కెన్ అవుట్ స్మార్ట్ లైఫ్ అనుకుంటాను. నో, యూ కెనాట్ అవుట్ స్మార్ట్ లైఫ్. ఏ షార్ట్ కట్లు లేవు, నువ్వు అది తెలుసుకోవాలి. నువ్వు షార్ట్ కట్లో వెళ్తా ఉంటే నిద్ర పట్టదు. షార్ట్ కట్లో వెళ్తా ఉంటే అయితే సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. షార్ట్ కట్లో వెళ్తా ఉంటే అయితే సమాధానం నీ జీవితంలో ఉండదు. యూ కెనాట్ అవుట్ స్మార్ట్ లైఫ్. దెర్ ఇస్ నో వే అవుట్. యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి యొద్దకు నువ్వు చేరుకోవాలంటే నాలా జీవించాడు. నీ దృష్టి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ యువర్ ఫోకస్? నీ దృష్టి ఎక్కడ ఉంది? చాలామంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు ఈ వర్తమానం నా గురించేనండి, ఈ టైటిల్ అంతా నా గురించే అండి అని. బట్ ఇది అంత సులభంగా నేను డైరెక్ట్గా ఈ యొక్క ప్రశ్నకి జవాబు ఇవ్వను. ఎందుకంటే ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నను మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్ 3 స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ని నేను ఈరోజు ఇస్తాను మీకు. ఈ 3 స్టేట్మెంట్స్ ద్వారా మనము ఈ యొక్క ప్రశ్నని మనము సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం. కానీ ఆ యొక్క స్టేట్మెంట్స్లోకి వెళ్ళకముందు మనము బైబిల్లో నుండి దీని యొక్క మూలాన్ని మనం తీద్దాము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అనేటువంటి ఆ పార్ట్ని ఫస్ట్ మనం తీసుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు అంటే దాని అర్థం ఏంటంటే హీ కెనాట్ బి మాక్డ్. అంటే దాని అర్థము దేవుని మనం మోసం చేయలేము, దేవుని మనము కోపం తెప్పించలేము, దేవునికి మనం ప్రేమ తెప్పించలేము. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. సో నువ్వు చేసేటువంటి పనుల వలన ఆయన ఏమాత్రం కదిలింపబడడు, ఆయన మార్చివేయబడలేము. అందుకే దేవుడి గురించి ఏమని ఉంటుందంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అని ఉంటుంది. హీఈస్ అ గాడ్ హూ కెనాట్ బి మూవ్డ్. ఆయన్ని మనం కదిలింపలేము, ఆయన మనము చేయలేము. దాని అర్థం ఏంటంటే మరి అప్పుడు నువ్వు ఒక పని చేస్తే ఆయన కోపం రాదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే నేను తప్పు చేశానండి, మరి దేవుడు కోపడ్డా అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీ తప్పు వలన ఆయన నువ్వు కదిలించలేవు. యూ నీడ్ టు నో దాట్. సో నువ్వు చేసేటువంటి పాపం వలన ఆయన కదిలించలేవు. హీఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఆయన అతిరీతిగానే ఉంటాడు. హీఈస్ నెవర్ గోయింగ్ టు చేంజ్. ఆయన మార్చివేయబడితే ఆయన దేవుడు కాదు. హీఈస్ నాట్ అ గాడ్ ఇఫ్ హీస్ చేంజెస్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. సో ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన దేవుడే అయి ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఒకటే అయి ఉంటాడు. సో నీ తప్పుడు విధానాల వలన ఆయనకి మరి కోపం రాకపోతే మరి దాని వెల ఎవరు చెల్లిస్తున్నారు? హూ ఇస్ పేయింగ్ ద ప్రైస్ ఫర్ ఇట్? దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మరి నేను చేసేటువంటి తప్పుడు వలన, నేను చేసేటువంటి పాపం వలన ఒకవేళ దేవుడు ఏం చేయకపోతే దాని వెల ఎవరు చెల్లిస్తున్నారు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని అర్థం ఏంటంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ కాస్ట్. ప్రతి క్రియకి ఒక వెల చెల్లించాల్సినటువంటి ఉంది. సో ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు ఈ కుర్చీలో కూర్చోవాలంటే దానికి ఒకరు వెల చెల్లించారు, అందువల్లనే కుర్చీలో కూర్చోగలుగుతున్నాం. అదే రీతిగా మనం ఒక తప్పు చేసినట్లయితే అక్కడ దెర్ ఇస్ అ కాస్ట్ దట్ ఈస్ ఇంకరింగ్. సంబడి నీడ్స్ టు పే ఫర్ దాట్. ఉదాహరణకి మీరు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు, లేకపోతే దేనివల్ల ఒక మిస్టేక్ అయింది అనుకోండి, యూ టేక్ ఇట్ టు యువర్ మేనేజర్ ఆర్ యువర్ సూపర్వైజర్. ఎందుకు వారి దగ్గర తీసుకువెళ్తామంటే వారు దాన్ని రెక్టిఫై చేయగలరు. అంటే దెర్ ఇస్ అ ప్రైస్ దట్ ఈస్ బీయింగ్ పెయిడ్. మీ మేనేజర్ని పెట్టారు, ఆయనకి జీతం ఇస్తున్నారు, కాస్ట్ ఉంది. ఇట్స్ నాట్ సో ఈజీ. సో దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ ఎవ్రీ ఎర్రర్.
ప్రతి తప్పుకి ఒక వెల చెల్లించాల్సినటువంటి ఉంది. మరి అది ఎవరు చెల్లిస్తున్నారు? హూస్ పేయింగ్ ఫర్ దాట్? సో అది ఎవరు చెల్లిస్తున్నారు ఏంటంటే ఈ యొక్క స్టేట్మెంట్స్ బట్టి మనకి అర్థమవుతుంది. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే జీవితంలో ప్రతిదీ సామర్థ్యముతో నియమాల చేత ఒక ఉద్దేశము కొరకు సృష్టింపబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ప్రతిదీ సామర్థ్యముతో నియమాల చేత ఒక ఉద్దేశము కొరకు సృష్టింపబడినది. సో ప్రతిదీ కూడా మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఉద్దేశం కొరకు సృష్టింపబడి ఉంటుంది. ఉద్దేశం కొరకు ఎలా సృష్టింపబడుతుందంటే ఆ ఉద్దేశం నెరవేర్చడానికి సామర్థ్యము తోడవుతుంది. సో ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి సామర్థ్యము తోడవుతుంది. కానీ సామర్థ్యము ఒకటే కాదు, నియమాలు చాలా ప్రాముఖ్యము. సో 3 మాటలు నేర్చుకుంటున్నాం. 3 మాటలు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీంట్లో, ఈ స్టేట్మెంట్లో. మొట్టమొదటిది ఉద్దేశము, రెండవది సామర్థ్యము, మూడవది నియమాలు. మొట్టమొదటిది ఉద్దేశము, రెండవది సామర్థ్యము, మూడవది నియమాలు. దీస్ 3 ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ 3 మాటలు మన జీవితంలో మనం ఎదగాలన్నా, ఈ 3 మాటలు మన జీవితంలో మనం అభివృద్ధి పరచబడాలన్నా ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎలాగండి అంటే ఉద్దేశము చాలా ప్రాముఖ్యము. ఉద్దేశం యొక్క విలువ చాలా ప్రాముఖ్యము. ఉద్దేశం ఎంత ప్రాముఖ్యం అంటే ఉద్దేశం లేకుండా ఏమీ లేదు, ఉద్దేశం లేకుండా ఏమి చేయలేము. ఉద్దేశం అంటే ఏంటంటే సృష్టికి కారణము. ఉద్దేశం అనగా ఏంటంటే అది సృష్టింపబడడానికి కారణం, ద రీజన్ ఆర్ ద కాజ్ ఫర్ ద క్రియేషన్. అది ఎందుకొరకు సృష్టింపబడుతుంది, అదే ఉద్దేశం అనగా. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఆ యొక్క ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి, ఆ యొక్క అసలైనటువంటి కారణం ఏంటో అదే ఉద్దేశం అంటే. మరి ఈ ఉద్దేశం ఒకటే వస్తే సరిపోదు, ఉద్దేశానికి సామర్థ్యత కూడా తోడవ్వాలి. అంటే పర్పస్కి పొటెన్షియల్ తోడవ్వాలి. లేకపోతే ఉద్దేశం ఒకటే ఉంటే మన ఉద్దేశాలా ఉంటాయి. ఉదాహరణకి మనకు ఉద్దేశం ఉంటుంది ఏమనంటే నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయిపోవాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి అన్నదే. కానీ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు రిమైన్ యాజ్ అ డ్రీమ్ ఎప్పుడంటే పొటెన్షియల్ తోడవ్వకపోతే, అంటే సామర్థ్యత దానికి తోడవ్వకపోతే అది ఒక ఊహగానే ఉండిపోతుంది, అది ఒక కోరికగానే ఉండిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉద్దేశానికి సామర్థ్యత తోడవ్వాలి, అంటే పర్పస్కి పొటెన్షియల్ తోడవ్వాలి. సో పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎలా వస్తుందంటే రెండవ స్టేట్మెంటు, ఉద్దేశము సామర్థ్యమును ఉత్పత్తి చేస్తుంది. ఉద్దేశము సామర్థ్యతను ఉత్పత్తి చేస్తుంది. అంటే సామర్థ్యత ఎక్కడి నుండి వస్తుందంటే ఉద్దేశం నుండి వస్తుంది. సో నేను నేను ఇక్కడ నుండి ఇంకో దగ్గర నడవాలి, అది నా ఉద్దేశము. సో ఆ యొక్క ఉద్దేశాన్ని ఏది ఇస్తుందంటే ఆ యొక్క ఉద్దేశము సామర్థ్యతనిస్తుంది, రైట్? సో పర్పస్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్. నా ప్రియ సంగమా, అందుకే ఈ యొక్క ఉద్దేశం చాలా ప్రాముఖ్యము. ఉద్దేశం లేకుండా ఏం చేయలేము. ఉద్దేశం సామర్థ్యతనిస్తుంది. పర్పస్ ప్రొడ్యూసెస్ ద ఎబిలిటీ, ద పొటెన్షియల్. అందుకే సామర్థ్యత ఉద్దేశాన్ని రక్షిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది ఉద్దేశము సామర్థ్యతను ఉత్పత్తి చేస్తుంది, సామర్థ్యత కూడా ఉద్దేశాన్ని రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ప్రొటెక్టెడ్ బై ప్రిన్సిపల్స్. నియమాలు కూడా ఉద్దేశాన్ని రక్షిస్తాయి. సో 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిది ఉద్దేశము, రెండవది సామర్థ్యత, మూడవది నియమాలు. ఓకే, ఇంగ్లీష్లో చెప్దాం. పర్పస్, పొటెన్షియల్ అండ్ ప్రిన్సిపల్స్. పర్పస్, పొటెన్షియల్ అండ్ ప్రిన్సిపల్. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 చాలా ప్రాముఖ్యము. ఉద్దేశం ఉంది, సామర్థ్యత ఉంది, నియమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉద్దేశం ఇచ్చి సామర్థ్యత ఇవ్వకపోతే మనం ఏం పని చేయలేం. ఉదాహరణకి నేను మీకు మంచి నా కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ చేశాను, టేబుల్ ఇచ్చాను, కుర్చీ ఇచ్చాను, మీరు బెల్ల కొడితే టీ వస్తుంది, మధ్యాహ్నం భోజనం కూడా బఫే వస్తుంది, మీరేం కంగారు పడిన అవసరంలా. కానీ మీరు చేయాల్సిన పని ఏం చేయకూడదు ఇంకా, అంతే. మీ సామర్థ్యత,
మీకు సామర్థ్యతను ఇవ్వలేదు, నేను టైటిల్ ఇచ్చాను, పొజిషన్ ఇచ్చాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? తింటున్నారు, టీ తాగుతున్నారు, కూర్చుంటున్నారు. మీ టైటిల్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్. డబ్బులు ఇస్తాను, నెలకి 2 లక్షలు ఇస్తాను, కానీ మీరు ఏం చేయాలి? కూర్చోవాలి, టీ తాగాలి, తినాలి, వెళ్ళిపోవాలి. అంటే ఉద్దేశం ఉంది, సామర్థ్యత లేదు. సో ఉద్దేశము సామర్థ్యతను ఉత్పత్తి చేస్తుంది, కానీ సామర్థ్యత లేకపోతే ఉద్దేశము ఎందుకు పనికిరాదు. అది అండర్స్టాండింగ్? సో ఉద్దేశము ప్రాముఖ్యము, సామర్థ్యత ప్రాముఖ్యము. అందుకే చాలామంది టైటిల్స్ వెనక వెళ్తూ ఉంటారు. టైటిల్స్ వెనక వెళ్ళొద్దు. ఐ అండర్స్టాండింగ్? అనేక సార్లు మనం నాకు ఈ పొజిషన్ కావాలని అనుకుంటాం. పొజిషన్ వెనక వెళ్ళొద్దు. ఎందుకంటే పొజిషన్ ఇచ్చేస్తారు. చాలా కంపెనీస్ చేస్తున్నటువంటి పని ఇది, కానీ అదే పని చేయించుకుంటారు. నా ప్రియ సంగమా, ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ యొక్క పొజిషన్ ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఏదైనా పేరు పెట్టవచ్చు, కానీ దానికి తగ్గ సామర్థ్యత ఇవ్వకపోతే నీవు శక్తిహీనంగా ఉంటావు. అండ్ దట్స్ వాట్ కాజెస్ యూ ఫ్రస్ట్రేషన్. సో సామర్థ్యత లేని ఉద్దేశము నిరుత్సాహపరుస్తుంది, నిరాశపరుస్తుంది. సామర్థ్యత లేని ఉద్దేశము నిరుత్సాహపరుస్తుంది. అందుకే అనేక మంది నిరుత్సాహంలో ఉంటారు. సోమవారం వస్తే నిరుత్సాహంతో ఉంటారు. ఎందుకంటే అరే నేను ఏదో చేయాలనుకుంటున్నాను, బట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే సామర్థ్యతని కట్ చేసేసారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూడవ స్టేట్మెంట్ ఏంటంటే, సామర్థ్యత లేని నియమాలు నాశనాన్ని సృష్టిస్తుంది. సామర్థ్యత లేని నియమాలు నాశనాన్ని సృష్టిస్తుంది. అంటే ఇఫ్ యు హ్యావ్ అ పర్పస్, ఉద్దేశం ఉంది, శక్తి ఉంది, చేయడానికి బలం ఉంది, కానీ అంటే నియమాలు లేకపోతే ఎలా చేయాలో తెలీదు. సో ప్రిన్సిపల్స్, నియమాలు అంటే ప్రిన్సిపల్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ద పర్పస్ అండ్ ద పవర్, బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద ప్రిన్సిపల్స్, అప్పుడు మనము చాలా డేంజరస్గా తయారైపోతాం. నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు లేవు, కానీ ఉద్దేశం ఉంది, సామర్థ్యత ఉంది, చాలా డేంజరస్గా తయారైపోతాం. ఎలాగంటే ఉదాహరణకి హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్, మనందరూ తెలిసినటువంటి వ్యక్తే. ఆయనకి సామర్థ్యత ఉంది, ఉద్దేశం ఉంది, సామర్థ్యత ఉంది, కానీ నియమాలు లేవు. అందుకే యూదులందరినీ హతమార్చేద్దాం అనుకున్నాడు, హతమార్చేశాడు. ఐ అండర్స్టాండింగ్? డేంజర్ అయిపోతారు వాళ్ళు, దే బికమ్ డేంజరస్. ఎందుకంటే ఏం నియమాలు లేవు, ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, నథింగ్ ఇస్ దేర్. సో వీళ్ళు ఏమైపోతారంటే దే బికమ్ డేంజరస్ టు ద సొసైటీ. యొక్క సమాజానికి వాళ్ళు డేంజర్ అయిపోతారు. నా ప్రియ సంగమా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాలి ఈ విషయం. ఇలాగా నియమాలు లేనటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. నియమాలు లేనటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు లోకంలో. రాజకీయాల్లోనే కాదు, బిజినెస్లో ఉన్నారు నియమాలు లేనటువంటి వారు. ఎలాగోలో డబ్బు సంపాదించేద్దాం అనుకుంటారు. ఎలాగోలో డబ్బు సంపాదించొద్దు, అది మోసం అవుతుంది. నియమాలతో డబ్బులు సంపాదించు, అది సరైనటువంటిది అవుతుంది, నువ్వు అప్పుడు నాయకుడు అవుతావు. నా ప్రియ సంగమా, నియమాలు లేనటువంటి శక్తి కన్నా శక్తి లేనటువంటి నియమాలు కలిగి ఉండే వ్యక్తి చాలా బెటర్. శక్తి ఉండి నియమాలు లేనటువంటి వ్యక్తి కన్నా శక్తి లేకుండా నియమాలు ఉండేటువంటి వ్యక్తి చాలా బెటర్. ఎందుకో తెలుసా? ఆయన మనశ్శాంతిగా పడుకోగలడు రాత్రి. ఆయన చక్కటి ఆలోచనలతో పడుకోగలడు. హీ కెన్ ఎంజాయ్ ద లైఫ్, హీ కెన్ ఎంజాయ్ హిజ్ లైఫ్. ఈ శక్తి ఎలాంటిదంటే, శక్తి అమాయకము. యాక్చువల్గా శక్తికి ఎటువంటి బలం ఉండదు. అంటే శక్తి ఎవరి చేతిలో ఉంటుందో వారి బట్టే శక్తి నడుచుకుంటుంది. డబ్బు లాంటిది శక్తి. ఉదాహరణకి డబ్బుకి ఎటువంటి మనస్తత్వం ఉండదు, డబ్బుకి ఎటువంటి ఆలోచన ఉండదు. ఉదాహరణకి నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నేను దాంతో ఏదైతే చేస్తానో అదే చేస్తుంది. అదే 1,00,000 నేను మీకు ఇస్తే మీరు ఇంకోటి చేస్తారు. కరెక్ట్? ఉదాహరణకి కంప్యూటర్ కొనుక్కోవాలనుకున్నాడు అనుకోండి, ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాడు, కంప్యూటర్ కొనుక్కుంటాడు. అంటే ఆ డబ్బు కంప్యూటర్ కొనుక్కునేలాగా పనిచేస్తుంది. సో మనీ ఈజ్ ఇన్నోసెంట్. ఇన్ ద సేమ్ వే పవర్ ఈజ్ ఇన్నోసెంట్.
దానికి ఎటువంటి మనసు ఉండదు, దానికి ఎటువంటి ఆలోచన ఉండదు. ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారి బట్టి మారిపోతుంది అది. నా ప్రియ సంగమా, ఇప్పుడు ఇందాక నేను మీకు 3 నేర్పిస్తానని చెప్పాను. ఆ 3 ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మరి ఉద్దేశం అంటే ఏంటండి? ఉద్దేశం అనగా ఏంటి? వాట్ డస్ పర్పస్ మీన్? ఉద్దేశం అనగా సృష్టి యొక్క అసలు ఉద్దేశము. మళ్ళీ చెప్తున్నాను, ఉద్దేశం అనగా సృష్టి యొక్క అసలు ఉద్దేశము. అసలు ఉద్దేశము అది అక్కడ యాడ్ అయిన వర్డ్ ఏంటంటే అసలు ఉద్దేశము. ద రియల్ ఆర్ ద ఒరిజినల్ ఇంటెంట్, ఆలోచన. సో ఉద్దేశాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, అది ఎందువలన అంటే అది జీవించడానికి కారణం ఏంటి, దాని యొక్క కారణం, ద రీజన్, ద కాజ్ బిహైండ్ ఇట్, ద కాజ్ బిహైండ్ ఇట్. నా ప్రియ సంగమా, ఇది చాలా చాలా ప్రాముఖ్యము. చాలామంది ఉద్దేశము లేనటువంటి జీవితం జీవిస్తున్నారు, అందుకే వారికి సామర్థ్యత తోడవట్లేదు. సో ఉద్దేశము చాలా ప్రాముఖ్యము. రెండవ ప్రశ్న ఏంటంటే, సామర్థ్యత అనగా ఏంటి? సామర్థ్యత అనగా ఏంటి? ఉద్దేశం అంటే ఏంటో చూసాము. ఉద్దేశం అనగా అసలైన కారణము, ద రియల్ ఆర్ ద ఒరిజినల్ ఇంటెంట్. అసలైన కారణం అని ఎందుకు చెప్పానంటే, కారణాలు చాలా ఉంటాయి, మారిపోవచ్చు, కానీ అసలైన కారణానికి వెళ్ళాలి. అందుకే బైబిల్లో నేను నేర్పిస్తున్నప్పుడు నేను సాధారణంగా ఈ ఉపమానాల నుండి, కథల నుండి నేర్పించను, అంటే జీవిత కథల నుండి నేర్పించను. ఉదాహరణకి మోషే యొక్క జీవితం అని, లేకపోతే సంసోన్ యొక్క జీవితం అని ఇలా నేర్పించను. నేను నియమాలు నేర్పిస్తాను, కారణం నేర్పిస్తాను. అంటే అది ఎక్కడ దొరుకుతుందంటే ఆదిలో దొరుకుతుంది, అస్సలైనటువంటి సృష్టిలో దొరుకుతుంది. ఉదాహరణకి పురుషుడు ఎలా జీవించాలంటే ఆదాంకి వెళ్తాను, పౌలుకు రాను. అర్థమైంది మీకు? ఎందుకంటే అస్సలైన కారణము అక్కడే మనకు కనబడుతుంది. ఐ అండర్స్టాండింగ్? ఆదిలో ఉంటుంది. అందుకే ఇఫ్ యు మెస్డ్ అప్, ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఆదికి వెళ్ళాలి. అందుకే కదా యేసుప్రభుని ఒకసారి కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అయ్యా ఒక ఆమె ఉంది, ఈమెకి అనేక మందితో విడాకులు అయిపోయింది, మరి పరలోకానికి వెళ్ళినప్పుడు ఈమె భర్త ఎవరవుతారు అని అడిగితే, యేసుప్రభు ఈమె భర్త ఎవరవుతారు అనే ప్రశ్నకి ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, ఆదికి వెళ్ళండి అన్నాడు. ఆదిలో అనగా దాని అర్థం దేవుడు సృష్టించినప్పుడు ఈ రీతిగా లేదన్నాడు. ఐ అండర్స్టాండింగ్? యేసు ప్రభు కూడా ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆదికే వెళ్తాడు. ద ఒరిజినల్ ఇంటెన్షన్, అసలు అది సృష్టింపబడడానికి కారణం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి. మన జీవితంలో కూడా మన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మన ఆదికి వెళ్ళాలి. మధ్యలో పట్టుకోవద్దు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే కారణాలు మారిపోతూ ఉంటాయి, ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. ఉద్దేశం మార్చబడింది అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఆదికి వెళ్ళాలి మళ్ళీ. హల్లెలూయా. నా ప్రియ సంగమా, భార్య భర్తలకు మధ్యన గొడవ వస్తే ఏం చేయాలి తెలుసా? అసలు మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామని ఆదికి వెళ్ళాలి. యా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, కన్ఫ్యూజన్ వచ్చింది, ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ ఆదికి వెళ్ళాలి. యూ నీడ్ గో ఫర్ ద ఒరిజినల్, టు ద ఒరిజినల్ ఇంటెంట్, ఆది యొక్క ఆలోచనకు వెళ్ళాలి. నా ప్రియ సంగమా, రెండవ ప్రశ్న, సామర్థ్యత అనగా ఏంటి? సామర్థ్యత అనగా ఏంటి? సామర్థ్యత అనగా ఉద్దేశాన్ని నెరవేర్చే స్వాభావికమైనటువంటి ఇన్హెరెంట్, లోపల ఉండేటువంటిది, లోపల ఉండేటువంటి సామర్థ్యత. చాలాసార్లు ఏమనుకుంటామంటే అన్నీ బయట ఉంటాయి అనుకుంటాం, బయట ఏముండవు, లోపలే ఉంటాయి. మనం ఏమనుకుంటాం, మన భవిష్యత్తు బయట ఉంటుంది అనుకుంటాం. యువర్ ఫ్యూచర్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్సైడ్ యూ. నీ భవిష్యత్తు నీ బయట ఉండదు, నీ భవిష్యత్తు నీ లోపలే ఉంటుంది. నీ యొక్క ఆరోగ్యం నీ బయట ఉండదు, నీ ఆరోగ్యం నీ లోపలే ఉంటుంది. నీ యొక్క ప్రశ్నలకి సమాధానం బయట ఉండదు, నీ ప్రశ్నలకి సమాధానం లోపలే ఉంటుంది. ఎందుకంటే సామర్థ్యత లోపల ఉంటుంది కనుక. సామర్థ్యత లోపల ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్హెరెంట్, ఇట్స్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇన్హెరెంట్. సామర్థ్యత ఎప్పుడు లోపలే ఉంటుంది. బయటకు చూస్తూ ఉంటే శూన్యం కనిపిస్తుంది, లోపలికి చూడు, నీ సామర్థ్యత కనబడుతుంది.
బయటికి చూస్తే నీకు ఆందోళన కనబడుతుంది, లోపలికి చూడు నీ బలం కనబడుతుంది. బయటకు చూస్తే అంతా లోకం ఎట్టి రీతిగా నడుస్తుందో కనబడుతుంది, లోపలికి చూడు నీ యొక్క శక్తి కనబడుతుంది. నా ప్రియ సంగమా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇది. నీ సామర్థ్యత అనగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చే స్వాభావికమైనటువంటి సామర్థ్యత. మూడవ ప్రశ్న ఏంటంటే, అంటే రెండవ ప్రశ్నకి ఇంకా ఈజీగా చెప్పాలంటే అది ఏం చేయగలదు. మొదటి ప్రశ్నకి ఉద్దేశం అనగా అది ఎందువల్ల ఉంది. రెండవ ప్రశ్నకి సమాధానము సామర్థ్యత అనగా అది ఏం చేయగలదు, వాట్ కెన్ ఇట్ డూ. మూడవ ప్రశ్న ఏంటంటే నియమం అనగా ఏంటి. మూడవ ప్రశ్న నియమం అనగా ఏంటి. ఎందుకంటే ఈ మూడు చెప్తున్నారండి, ఈ మూడు చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే, నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే, నీ జీవితంలో నీకు సమాధానం కావాలి, నీకు సంతోషం కావాలంటే ఈ మూడు ప్రశ్నలు చాలా చాలా ప్రాముఖ్యము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ డిస్కవర్డ్ దిస్ వెన్ ఐ వాజ్ 13-14, 13-14 సంవత్సరాలప్పుడు నేను ఇది డిస్కవర్ చేశాను. ఈ వర్తమానం నేను అప్పుడు ప్రిపేర్ చేసిందే నేను మీకు చెప్తున్నాను. సో అందువల్లనే నా జీవితంలో సమాధానంలో ఉంటాను, శాంతిగా పడుకుంటాను. ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ స్లీప్ హ్యాపీలీ. మరలా ఉదయం మంచి ప్యాషనెట్గా లెగిస్తాను. మూడో ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ప్రిన్సిపల్. నియమం అనగా ఏంటి. నియమం అనగా ఒక పని చేయటం కొరకు సామర్థ్యతను విడుదల చేసే స్వాభావికమైన విధానము. ఒక పని చేయటం కొరకు సామర్థ్యతను విడుదల చేసే స్వాభావికమైన విధానము. అంటే ఈ విధానములో వెళ్ళు, ఈ విధానము నియమం అనగా ఈ విధానం. అది ఏ విధానంలో అయితే నీకు విజయం వస్తుందో అది. ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ రావాలని నాకు అని చెప్తా అనుకుంటావు, కానీ చక్కగా వెళ్తావు, క్రికెట్ ఆడుతావు, బ్యాటింగ్ ఆడుతావు, వాలీబాల్ ఆడుతావు, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుతావు, డిఎల్ఎఫ్ లేక్కి వెళ్తావు, ఐడిఎల్ లేక్కి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, శుభ్రంగా తింటావు, పడుకుంటావు. రేపు ప్రశ్న అనగా ఈరోజు పుస్తకాలు తెరుస్తావు, ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో డౌట్ కాదు, 100% చెప్పగలం రాదని. ఎందుకంటే ఆ విధానంలో వెళ్తే రాదు. సో నియమం అనగా విధానము. ఒక పని చేయటం కొరకు సామర్థ్యతను విడుదల చేసే స్వాభావికమైన విధానము. ఉదాహరణకి ఇక్కడ ఫస్ట్ సర్వీస్లో కీబోర్డ్ వాయించాను, ఇప్పుడు గిటార్ వాయిద్దాం. ఇది పని చేస్తుందా? ఇవన్నీ ఆన్ చేయలేము, మళ్ళీ ఆన్ చేయాలన్నీ వద్దులే, అయితే కీబోర్డే వాయిద్దాం. సో ఈ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది ఇక్కడ, దీన్ని కీబోర్డ్ అంటారు, రైట్? కీబోర్డ్, కీస్, వాట్ ఎవర్. ఇప్పుడు దీన్ని వాయించడానికి ఒక విధానం ఉండాలి. ఓకే, చాలా అందంగా ఉందా? బాగుందా? చూడండి, ఒకరైతే చెవులు మూసుకుంటున్నారు, బాబోయ్ పాస్టర్ గారు ఆపండి. ఎందుకంటే దీనికి అప్లై అవుతున్నటువంటి నియమాలు నేను పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా పిల్లోడు వాయిస్తున్నట్టు వాయిస్తున్నా. ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఎనీథింగ్. ఇదే దానిలో నేను నియమాలు, అంటే దీంట్లో నియమాలు ఎలా ఉంటాయి, ఉదాహరణకి కీస్ ఉంటాయి. దీనిలో ఒక్కొక్క కీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. సి అంటే సి షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఇలాగా అనేక కీస్ ఉన్నాయి దీనిలో ఒక్కొక్క. సో ఇది నేర్చుకోవాలి, ఇది ఒక విద్య. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా నొక్కుతూ ఉంటే వచ్చేస్తే సంగీతం అంటే, లేదండి, ఇది ఒక విద్య. దిస్ ఈజ్ ఆల్సో స్టడీ. సో ఈ యొక్క ఇది నేర్చుకున్నప్పుడు working in this place, I worship you, you are here, working in this place, I worship you, you are
Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. So, ఇప్పుడు ఎలా ఉంది? చప్పట్లు కొట్టేటట్టు ఉంది. సో బేసిక్ ఏమైందంటే, అదే ఇన్స్ట్రుమెంట్, కానీ అది ఎట్టి రీతిగా వాడాలో, అది ఎట్టి రీతిగా దాన్ని నేను ఉపయోగించాలో నాకు అర్థం కావాలి. ఎవరి రీతిగా అంటే, దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త రీతిగా. ఐ అండర్స్టాండింగ్? ఆ కీబోర్డు దాన్ని ఎవరైతే సృష్టించారో, ఆయన ఏ విధానంలో అయితే దాన్ని వాడడానికి ఆయన ఈ యొక్క ప్రపంచంలోకి పంపించాడో, ఆ రీతిగా వాడితే మనకు వినసంపుగా ఉంటుంది. శేషు గారు వస్తారు, అనా కీబోర్డు నేను నేర్పిస్తానంటాడు. నేను ఇలా వాయించాను, అలా ఆయనకే తెలీదు, ఆయన నాకు చెప్తున్నాడు, నాకు తెలీదు, ఆయనకి తెలీదు. ఓహో బ్రదర్ ఇలా వాయించాలా, ఓ అలా వాయించాలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాయించేస్తాం. మేమిద్దరు బాబా సూపర్ సూపర్ తాలిబజావు అని చప్పట్లు కొట్టేస్తాం. వా 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 ఎంత బాగుంది అనుకుంటాం. జనాలు అందరూ పిలుస్తాయా, రెండు కీబోర్డ్ వాయిస్తాను పాడు. వచ్చిన జనాలు తిరిగి పారిపోతారు. అలాగే నియమాలు లేనప్పుడు నిరుత్సాహం వస్తుంది, విజయం రాదు కనుక. నియమాలు లేనప్పుడు అపజయం వస్తుంది. నియమాలు లేనప్పుడు, తెలియనప్పుడు చిరాకు వస్తుంది. అనేక మంది ఆ 3వ పదంలోనే జీవిస్తూ ఉంటున్నారు, చిరాకులోనే జీవిస్తున్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీథింగ్. ద రీజన్ ఫర్ యువర్ అన్హ్యాపీనెస్, నీవు ఆనందంగా ఎందుకు ఉండట్లేదంటే, నియమాల్ని నీ జీవితంలో ఏవైతే అప్లై అవుతున్నాయో అవి అప్లై అవ్వట్లేదు కనుక. ఓ పాస్టర్ గారు నాకు ఆరెంజ్ జ్యూస్ బాగా ఇష్టం అండి అని చెప్పి ఎవరైనా వచ్చారు, లేకపోతే నాకే ఆరెంజ్ జ్యూస్ బాగా ఇష్టం, ఉదయం లెగిస్తే బ్రేక్ఫాస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగుతాను, రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ జ్యూస్ తాగుతాను అనుకుందాం. నాకు కీబోర్డ్ వాయించడం వచ్చేసింది. ఆహా, ఈ కీబోర్డ్కి కూడా కొంచెం ఆరెంజ్ జ్యూస్ పట్టిస్తానని చెప్పి కొంచెం ఆరెంజ్ జ్యూస్ పోస్తే పని చేస్తుందా? పని చేయదు. ఇప్పుడు ఈ కీబోర్డు ఏ సిస్టమ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ సిస్టమ్ యొక్క నియమాలు కూడా పాటించాలి. అనగా ఈ కీబోర్డు ఎలక్ట్రిసిటీ వాడాలి దీనికి. దీంట్లో ఐసీయూ సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇట్ నీడ్స్ టు ఒబే దోస్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. అంటే కరెంటు ఎలాగైతే పనిచేస్తుందో ఆ విధానం తీసుకోవాలి కదా, అప్పుడే అది ఆన్ అవుతుంది, అది పేలిపోద్ది. ఐ అండర్స్టాండింగ్? సో మనం కూడా మన జీవితంలో దేవుడు ఎట్టి రీతి నియమాలైతే మన జీవితంలో పెట్టాడో ఆ నియమాల్ని మనము పాటించాలి, లేకపోతే పేలిపోతాం. అనేక సార్లు మనము ఎందుకు మన జీవితంలో విషయాలు పనిచేయట్లేదు, వై ఆర్ థింగ్స్ నాట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇస్ బికాస్ వీఆర్ నాట్ సింప్లీ ఫాలోయింగ్ వాట్ వాజ్ సపోజ్ టు ఫాలో. ఏ నియమాలను అయితే పాటించాలో ఆ నియమాలు పాటించట్లేదు కనుక మనము సామర్థ్యతను కోల్పోతున్నాం. సామర్థ్యత కోల్పోవడం వలన ఉద్దేశం కోల్పోతున్నాం. ఇట్స్ గోయింగ్ బ్యాక్ నౌ. సో నియమాలు నీ సామర్థ్యతను, నీ యొక్క ఉద్దేశాన్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నియమాలు నీ ఉద్దేశాన్ని, నీ సామర్థ్యతను కాపాడుతుంది. ఎందుకంటే నియమాలు పాటించకపోతే, నియమాలు మన జీవితంలో ఉండకపోతే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము, ఇష్టానుసారంగా చేస్తాము. అప్పుడేమవుతుందంటే నెమ్మదిగా నీ యొక్క సామర్థ్యత కోల్పోతున్నావు. సామర్థ్యత కోల్పోవడం వలన నీ యొక్క ఉద్దేశం కోల్పోతుంది. అండ్ ఒక 5 సంవత్సరాలు, అది ఇంకో విషయం, 5 సంవత్సరాలు అయితే కానీ అర్థం కాదు. అది వీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ఆఫ్టర్ 5 years. ఎందుకంటే ఆ మార్పు నెమ్మదిగా ఉంటుంది, మన కంటికి కనబడదు. మనం చేస్తున్నామనిపిస్తుంది, మనం చూస్తున్నామనిపిస్తుంది, కానీ మన కంటికి కనబడదు. అండ్ 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దట్ ఈస్ వెన్ యూ విల్ రియలైజ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ ఇట్. నువ్వు కోల్పోయావనిపిస్తుంది, నీ యొక్క సామర్థ్యతను కోల్పోయావనిపిస్తుంది, నీ ఉద్దేశాన్ని కోల్పోయావనిపిస్తుంది. నా ప్రియ సంగమా, ఈ యొక్క కీబోర్డ్ ఎలాగైతే దాని యొక్క నియమాలు బట్టి దాన్ని వాడాలో, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని కూడా నీవు ఆయన అనుకున్నటువంటి
విధానంలోనే నువ్వు వాడాలి. ఇష్టానుసారంగా వాడొద్దు. ఇష్టానుసారమైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. పాస్టర్ గారు నీళ్ళు ఫుల్ తాగుతానండి, నీళ్ళు పోసేద్దాం అని చెప్పి కీబోర్డ్ మీద నీళ్ళు పోసేసామనుకో, పని చేయడం మానేస్తుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ మైట్ ఈవెన్ గివ్ యూ అ షాక్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి చాలా సులభంగా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని పాటించడం చాలా ప్రాముఖ్యం. ఇవి చాలా సులభంగా ఉంటాయి, కానీ మనము దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ ఈవెన్ మిస్అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే సాధారణంగా లేమ్యాన్ అంటే ఈ కీబోర్డ్ ఎలా వాయించాలో తెలియనటువంటి వాడు ఏమనుకుంటాడంటే, కీబోర్డే కదా ఎలాగైనా వాయించవచ్చు అనుకుంటాడు. అది ఎక్కితేనే అర్థమవుతుంది. అనేక సార్లు మనం జీవితం గురించి కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. నాకు తెలియందా, నాకు తెలియని విషయమా, నాకు తెలియనటువంటి సంఘటన, అదంతా నాకు సులభమే, నాకు చాలా ఈజీ, ఐ కెన్ డూ ఇట్ అనుకుంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. నువ్వు ఎవరివైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. యూ నీడ్ టు నో ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ దేర్ బిహైండ్. ఈ యొక్క ఉదాహరణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది అర్థం చేసుకుంటే మనకి చాలా విషయాలు అర్థమవచ్చు. ఒక క్రికెటర్ ఉంటాడు మన హైదరాబాద్ పట్టణంలోనే. ఆయన పేరు సంతోష్ కుమార్ యాదవ్. ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆయన క్రికెటర్ అయ్యాడు. ఆయన మొహమ్మద్ అజారుద్దీన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ ఇలాంటి గ్రేట్ లెజెండ్స్తో క్రికెట్ ఆడాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హర్భజన్ సింగ్ అండ్ యువరాజ్ సింగ్ అయితే ఈయన క్రింద ఆడాడు. ఈయన అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు, అండర్-19 ఇండియన్ టీంకి ఆడాడు క్రికెట్ ఇండియాకి. బట్ ఈరోజుకి ఎవరికి తెలియదు ఆ పేరు ఎవరో, ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకో తెలుసా? హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ టుడే. ఎలాగంటే ఆయన క్రికెటర్ అయినప్పటికీ ఆయన నియమాలు పాటించలేదు. ఆయన నియమాల్ని ఉల్లంఘించాడు. ఆయన క్రికెటర్ అయినప్పటికీ, మంచి గ్రేట్ హైట్స్కి వెళ్ళినప్పటికీ ఆయన కొన్ని అలవాట్ల వలన తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆయన అండర్-19 ఇండియన్ టీంకి ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఆడాడు, ఇంకెక్కడే ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేనప్పుడు ఖాళీగా ఉండేవాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా రోడ్లో, స్ట్రీట్ క్రికెట్ మనం ఆడుతాం, గల్లీ క్రికెట్, మనలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెట్ మ్యాచ్లు ఆడేవాడు. 10 రూపాయలకి, 20 రూపాయలకి, 100 రూపాయలకి బెట్ మ్యాచ్లు ఆడేవాడు. ఈయన క్రికెటర్, ఈయన ఏది ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఎక్కడైనా గల్లీ క్రికెటర్తో పోటీ పడగలడా? అంటే గల్లీ క్రికెటర్ ఎక్కడైనా ఫస్ట్ క్లాస్ క్రికెటర్తో పోటీ పడగలడా? పడలేం. ఈయన ఆడిన ప్రతి మ్యాచ్ విన్ అయ్యేవాడు. ప్రతి మ్యాచ్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వచ్చేది. ఈయనకి 10, 20 దొరికినప్పుడు ఎల్లేడు, సిగరెట్లు కాల్చుకునేవాడు, స్మోకింగ్ చేసేవాడు. ఇంకా ఎక్కువ డబ్బులు సమకూర్చబడినప్పుడు 100, 200 అలా వచ్చినప్పుడు వెళ్ళేవాడు వైన్ షాప్కి, మందు కొట్టేసి పడుకునేవాడు. అలా చేస్తూ ఒకసారి ఎంత అలవాటు పడిపోయాడంటే మందుకి, సిగరెట్లకి, ఆ యొక్క వ్యసనానికి ఎంత అలవాటు పడిపోయాడంటే, ఇక్కడ బెట్ మ్యాచ్ జరుగుతుంది, అవతల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరుగుతుంది, రంజీ. రావయ్యా నువ్వు వచ్చి ఆడాలంటే, నాకు అయ్యి వద్దు, ఇది సరిపోద్దని చెప్పి దీంతో తృప్తి పడిపోయాడు. హీ బికేమ్ ఎన్ ఎడిక్ట్. ఈరోజు కూడా మీరు ఆయన కలవాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు. జిమ్ఖానా గ్రౌండ్లో ఆయన ఉంటాడు. వెన్ ఐ సా దాట్ స్టోరీ, ఆయన గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది నాకు, నిరుత్సాహపడిపోయాను నేను. వీ హ్యావ్ లాస్ట్ అ లెజెండ్. ఏమో ఆయన సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ క్రికెటర్ అయ్యేవాడేమో. ఇప్పుడు కూడా హర్భజన్ సింగ్ అని, యువరాజ్ సింగ్ అని వీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన కలుస్తారట, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారట. కానీ ఇప్పటికి కూడా డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా మందు తాగుతాడు, ఇంకా సిగరెట్లకి అలవాటయ్యి ఉన్నాడు. వాట్ ఎ లెజెండ్. ఈయన చేసిన తప్పు ఏంటంటే, ఈయనకి తెలియకుండానే ఈయన యొక్క పొటెన్షియాలిటీని కోల్పోయాడు, ఈయన యొక్క సామర్థ్యతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడంటే, నియమాల్ని ఉల్లంఘిస్తూ. ఈయన ఏ నియమాలను ఉల్లంఘించాడండి అని మీరు అడగవచ్చు. అలవాటు అనేటువంటి నియమాన్ని. హీ అబ్యూస్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యాబిట్స్. ఆయన
డిసిప్లిన్ అనేటువంటి నియమాన్ని ఉల్లంఘించాడు. హీ అబ్యూస్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లిన్. హీ అబ్యూస్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమిట్మెంట్. ఆయన కమిట్మెంట్, విశ్వసనీయత అనేటువంటి, సమర్పణ అనేటువంటి నియమాన్ని ఉల్లంఘించాడు. ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత అనేటువంటి నియమాన్ని ఉల్లంఘించాడు. ఆయన దేన్ని ఉల్లంఘించాడు? హీ హ్యాస్ లాస్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టడీయింగ్. నేర్చుకునేవాడుగా నేర్చుకునే నియమాన్ని ఉల్లంఘించాడు. నియమాలు నీవు పాటిస్తే నియమాలు నిన్ను రక్షిస్తాయి. నియమాల్ని నువ్వు పాటిస్తే నియమాలు నీ యొక్క సామర్థ్యతను రక్షిస్తాయి. నియమాలు నీవు పాటిస్తే నియమాలు నీ యొక్క ఉద్దేశాన్ని రక్షిస్తాయి. నియమాలు చాలా ప్రాముఖ్యము. నియమాలు బట్టే నీ యొక్క సక్సెస్ స్టోరీయా, నీ ఒక ఫెయిల్యూరా అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. మనము ఈ యొక్క పుస్తకాలు చదవడం కన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్రహెండింగ్ బుక్స్, పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం కన్నా, లేకపోతే ఏమైనా మనము ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి ఏమైనా చేయటం బదులు మనం ఏం చేస్తున్నామంటే డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వెళ్తున్నాము, ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, రేపు ప్రొద్దున ఏం తిందాం అనేటువంటి ఆలోచనలో మనం జీవిస్తున్నాము. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ నాట్ దాట్. అవి కాదు, అనవసరమైనటువంటి స్థలాలకి వెళ్ళటం కాదు. అవసరమైనటువంటివి ఏంటంటే ఈ మూడు: ఉద్దేశము, సామర్థ్యత, మూడవది నియమాలు. పర్పస్, పొటెన్షియల్ అండ్ ప్రిన్సిపల్స్. ఈ మూడు చాలా ప్రాముఖ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నియమాలు పాటించవో, నియమాల్ని పాటించకపోతే నియమాలు ఏం చేస్తాయి? ఈ యొక్క నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే నీ యొక్క సామర్థ్యత నువ్వు కోల్పోతావు. నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే సామర్థ్యతను కోల్పోతున్నావు. సామర్థ్యతను కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఉద్దేశాన్నే నువ్వు చెదరగొట్టేస్తున్నావు. నీకు ఇష్టం కానీ ఏం చేయలేం, విడిచిపెట్టాల్సిందే. నువ్వు ఉద్దేశం నెరవేర్చడానికి నువ్వు విడిచిపెట్టాల్సిందే. నీకు ఇష్టమండి, నువ్వు అది లేకుండా ఉండలేవు, కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టాల్సిందే. ఆ స్వభావాన్ని వదిలిపెట్టాల్సిందే. ఎందుకు? నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలంటే ఆ స్వభావాన్ని నువ్వు వదిలిపెట్టాలి. ఇట్ నీడ్స్ టు బి డన్. చిన్నప్పటి నుండి నేను ఇలాగే అలవాటు పడిపోయానండి. నువ్వు చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయావనేటువంటి ఆ కారణము, ఆ సాకు, ఆ మాట తీసుకురావద్దు. నువ్వు నీ ఉద్దేశాన్ని నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో నీ యొక్క సామర్థ్యతను నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు దేనినైనా త్యాగం చేయడానికి, దేనినైనా మార్చుకోవడానికి, దేనినైనా చక్కదిద్దుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. యు నీడ్ టు బి. ఎందుకో తెలుసా, చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు నేను చాలా తెలివైనటువంటి వాడిని, నాకు షార్ట్ కట్లు తెలుసు, ఐ కెన్ అవుట్ స్మార్ట్ లైఫ్ అనుకుంటారు. నో, యు కెనాట్. యు కెనాట్ అవుట్ స్మార్ట్ లైఫ్. ఏ షార్ట్ కట్లు లేవు, నువ్వు అది తెలుసుకోవాలి. నువ్వు షార్ట్ కట్లో వెళ్తా ఉంటే నిద్ర పట్టదు. షార్ట్ కట్లో వెళ్తా ఉంటే అయితే సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. షార్ట్ కట్లో వెళ్తా ఉంటే అయితే సమాధానం నీ జీవితంలో ఉండదు. యు కెనాట్ అవుట్ స్మార్ట్ లైఫ్. దెర్ ఇస్ నో వే అవుట్. అందుకే కదా మనం ఇందాక చదివినటువంటి మాటను ఇప్పుడు రెండవ భాగం చూపిస్తాను. ఆ ఒక్క వచనంలో రెండవ భాగం ఏంటంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వేమి విత్తుతావో దానినే కోస్తావంటున్నాడు. నా ప్రియ సంగమా, ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈ షార్ట్ కట్లో వెళ్తే నాకు సక్సెస్ వచ్చేస్తుందని లేదు, అవ్వదు, రాదు. సంబడి ఈస్ పేయింగ్ దట్ ప్రైస్. సో నియమం అనగా అది పనిచేసే విధానము. నియమం అనగా అది ఎట్టి రీతిగా పనిచేస్తుందో దాని యొక్క నియమము, దాని యొక్క విధానము. సో అది అట్టి రీతిగా చేస్తేనే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. అది పని చేయదు. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే, యూ డు నాట్ సక్సీడ్ బై వైలేటింగ్ ప్రిన్సిపల్స్.
నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావంటే నువ్వు డిసిప్లిన్ని, కమిట్మెంట్ని, ఫెయిత్ఫుల్నెస్ని విత్తితే నువ్వు దాని యొక్క ఫలాలు కోస్తావు. ప్రేమను విత్తితే ప్రేమ యొక్క ఫలాలు కోస్తావు. ద్వేషాన్ని విత్తితే ద్వేషం యొక్క ఫలం కోస్తావు. మోసాన్ని విత్తితే మోసం యొక్క ఫలాన్ని కోస్తావు. అవిధేయతను విత్తితే అవిధేయత యొక్క ఫలం కోస్తావు. సో యూ కెనాట్ అవుట్ స్మార్ట్. మా మేనేజర్ కనబట్టలేదు కదా, ఏదో చేద్దాం. మీ మేనేజర్ కోసం పనిచేయడం మానేసే, నీ బాస్ కోసం పనిచేయడం మానేసే. యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ లైఫ్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ as faithfulness. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as ద బెస్ట్ డిజైన్ దట్ గాడ్ హెస్ డన్. దేవుడు ఆ రీతిగా ఎందుకు పెట్టాడంటే ఆ రీతిగా వెళ్తేనే నువ్వు విజయాన్ని సంపాదిస్తావు గనుక. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు కదా, ఏంటో మాట, నేనే మార్గము. మనందరికీ తెలిసిన మాట. ఆ దాంట్లో మొట్టమొదటి మాట చూడండి, నేనే మార్గము. ఆ మార్గము అనగా విధానము. ఆ మార్గము అనగా విధానము. నేనే ఆ యొక్క విధానము. దాని అర్థం ఏంటో తెలుసండి, ఆ విధానాన్ని తయారు చేసింది నేనే, ఆ విధానంలో నడుచుకున్నది కూడా నేనే. ఎందుకని ఆ మాట అన్నాడు తెలుసా? దేవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి ఆదాము ఆ విధానాన్ని తప్పాడు. దేవుడిని తయారు చేసినటువంటి మొట్టమొదటి ఆదాము ఆ యొక్క విధానాన్ని హీ వయలేటెడ్ ద ప్రిన్సిపల్. అంతే, హీ వయలేటెడ్ ద ప్రిన్సిపల్. దాని వలన నువ్వు చూడండి, ఇప్పటికి కూడా యు ఆర్ స్టిల్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ వయలేషన్. అందుకే ఆయన అన్నాడు, మరలా అన్నాడు, నేనే మార్గము, నేనే ఆ విధానము. నేను ఎలా జీవించాను అలా జీవించండి, నేను ఏ రీతిగా నడుస్తున్నాడో ఆ రీతిగా నడవండి. దేవుని యొక్క ఉద్దేశాల్ని నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి సామర్థ్యతను నువ్వు చూసుకోవాలని, నువ్వు చూడాలంటే, నీ కళ్ళతో దేవుడిని ఎంత రీతిగా విస్తరించాలో నువ్వు అది నీ కళ్ళతో చూడాలంటే, యేసుప్రభు అంటున్నాడు నేనే మార్గం అంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి యొద్దకు నువ్వు చేరుకోవాలంటే నాలా జీవించాడు. చూడండి ఆ మాటకు అర్థం, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప. అంటే నేను ఏ విధానంలో అయితే నడుచుకున్నానో, ఏ విధానంలో నడుచుకున్నాడు తండ్రి దేవుడు, ఏ విధానంలో అయితే సృష్టించాడో ఆ విధానంలో నడుచుకున్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్, యునో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భార్య భర్తల మధ్యన నేను ఆ భార్యకి విశ్వసనీయతగా లేకపోతే మేము అదే దాని యొక్క ఫలాన్ని పొందుతాం. నేను ఆ భార్య పట్ల ప్రేమ, అనురాగము, సాత్వికము, దయాలత్వము చూపించకపోతే మేము దాని యొక్క ఫలాలు పొందాం. రోజు గొడవలే ఉంటాయి, రోజు తన్నుకోవడమే ఉంటుంది, రోజు కొట్టుకోవడమే ఉంటుంది. యు ఆర్ వాట్ యు సో. నువ్వు దేన్నైతే విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు దేన్నైతే విత్తుతావో దాన్నే కోస్తావు. నా ప్రియ సంగమా, ఇట్ టేక్స్ డిసిప్లిన్, ఇట్ టేక్స్ కమిట్మెంట్, ఇట్ టేక్స్ ఫెయిత్ఫుల్నెస్. సచిన్కి సంతోష్ కుమార్ యాదవ్కి వ్యత్యాసం అదే. ఇద్దరిలోనే టాలెంట్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇద్దరిలోనే సామర్థ్యత ఉంది, ఇద్దరిలోనే ఉద్దేశం ఉంది. కానీ సచిన్ ద గ్రేట్ అయ్యాడు, సంతోష్ కుమార్ యాదవ్ ఇంకా జిమ్ఖానా గ్రౌండ్లోనే ఉన్నాడు. నువ్వు ఏ రీతిగా నీ జీవితం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటున్నావు? హౌ డు యు వాంట్ టు రైట్ యువర్ స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్? కష్టపడు, సమర్పణ కలిగి ఉండు, విశ్వాసనీయత కలిగి ఉండు, నియమాలు పాటించు. ఈ నియమాలు పాటించు, ఖచ్చితంగా ఆ నియమాలే నిన్ను గెలిపిస్తాయి. ఆ నియమాలే నీ యొక్క సామర్థ్యతను పెంపొందిస్తాయి. ఆ నియమాలే నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. అందుకే చెప్తున్నాను, నియమాలు నీ సామర్థ్యతను, నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం.
దేవుడు నీ యొక్క జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశం నెరవేర్చబడాలంటే, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి సామర్థ్యత నెరవేర్చబడాలంటే, ద గవర్నింగ్ లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క నియమాలు చాలా ప్రాముఖ్యము. వాటికి అగెన్స్ట్గా వెళ్ళలేం. వాటిని పాటిస్తూ దేవుడు మన జీవితంలో ఏదైతే దాచిపెట్టాడో దాన్ని మనము నెరవేరుద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. ఒక్క నిమిషం, దేవా, నీవు నా జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చావు. ఇప్పుడు వరకు తెలియదు ప్రభు, ఆ నియమాలు పాటిస్తేనే విజయం వస్తుందని. ఇప్పుడు వరకు తెలియదు నాయనా, ఈ విధానమును నేను ఆచరిస్తేనే విజయం వస్తుందని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. దేవా, మరలా నాకు అవకాశం ఏమో అని ప్రార్థిస్తున్నాను. మరలా నాకు ఒక నూతన అవకాశంను దయచేయమని ప్రార్థిస్తున్నాను. If you're that person, I would like you to talk to God. ఒకవేళ నీవు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే దేవునితో మాట్లాడమని అడుగుతున్నాను. దేవా, నియమాలు పాటించేటువంటి వ్యక్తిగా నన్ను చేయ్యా. దేవా, నియమాల్ని ఆచరించేవాడుగా, ఆచరించేటువంటి మనిషిగా. దేవా, దాని యొక్క అసలైనటువంటి ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ అసలైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ నియమాలు, తగిన సామర్థ్యత, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సామర్థ్యతను నువ్వు దయచేసేవయ్యా ఆల్రెడీ నాకు. కానీ ఆ యొక్క సామర్థ్యతను నేను పెంపొందించాలంటే నీవు నా జీవితంలో దేవా ఆ యొక్క కట్టడలు, ఆ యొక్క నియమాలు, ఆ యొక్క ఆలోచనలు నాకు నేర్పుమయ్యా. ఆ యొక్క విధానం నేర్పుమయ్యా. ఆ యొక్క విధి విధానాలు ప్రభువా నాకు నేర్పుమయ్యా. యేసు రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఇంకానైనా వారి యొక్క జీవితాన్ని పెంపొందించుమయ్యా, అభివృద్ధి పరచుమయ్యా, సమృద్ధిలోకి నడిపించుమయ్యా దేవా. ఈ 3 మాటలయ్యా: ఉద్దేశము, సామర్థ్యత, నియమాలు. ఈ 3 మాటలు ప్రభువా మా జీవితంలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని మేము ఈరోజు తెలుసుకున్నాము. యేసు రాజా, నీకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకై, దయకై వందనాలయ్యా. దేవా, మాలో ఉండేటువంటి సామర్థ్యతను, నీవు ఏర్పరిచినటువంటి సామర్థ్యతను, మాలో ఉండేటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, మేము నియమాలు పాటించడానికి సహాయం చేయము. యేసు రాజా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ దేవ, ఇక్కడ రానకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, వెత్తబడిన ప్రతి కానుకను ఆశీర్వదించు. దేవా, నీ సన్నిధిని దేవా ఇంకా ప్రభువా మహిమపరచడానికి మమ్మల్ని వాడుకునమయ్యా. దేవా, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి బాటలోకి నడిపించడానికి మమ్మల్ని వాడుకునమయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.